హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ప్రెసెంట్ ఓటీటీలో థ్రిల్లర్ కంటెంట్ కావాలనుకుంటే అది కూడా ఎక్స్క్లూజివ్లీ తెలుగులో ఈ వీడియోని చూడాల్సిందే. అండ్ ఆ మూవీస్ ఎలా ఉన్నాయో ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక మన ఛానల్ యొక్క కాంటెంట్ ఒక్కసారి చూసి మీకు గాని నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ప్రతి వీక్ మేము వస్తూనే ఉంటాం. సో ఇక లేట్ ఎందుకు, ఆ వాచ్ లిస్ట్ ఏంటో క్లిక్ చేసేద్దాం. చాలా ఎక్స్పెక్టెడ్ కాంబోతో వచ్చిన వెరీ హైప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ డిఫరెంట్ కాంబో వల్ల మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. ఈ వార్ 2 ఇద్దరు స్పైస్ మధ్య జరిగిన పోరు. విక్రమ్ అండ్ కబీర్ ఈ దేశాన్నే కాదు ఈ వరల్డ్ ని కూడా కలి అని ఒక సిండికేట్ రూల్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ సిండికేట్ తో వర్క్ చేయాలని ఒకరు, ఆ సిండికేట్ పై పోరాడాలని మరొకరు, ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ తో పోరాడుతున్న ఇద్దరు స్పైస్ వాళ్ళకు వాళ్ళు ఎదురై ఎలాంటి వారిని ఫేస్ చేశారో తెలియాలంటే ఈ వార్ 2 మూవీని అయితే చూడాలి. మూవీ చూసాక నాకైతే థీమ్ అయితే బానే ఉంది కానీ వార్ 1 చూస్తున్న ఫీలింగే వచ్చింది. అయితే మూవీని బానే తీసినప్పటికీ మనకి రొటీన్ ఫీల్ అయితే ఖచ్చితంగా ఎదురవుతుంది. కనుక యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడండి. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ట్రైలర్ లో ఉన్న సీన్ కట్స్ తప్ప ఎటువంటి అడల్ట్ సీన్స్ కూడా ఏం లేవు. సో దేశాన్ని కాపాడే స్పై టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ గానీ యాక్షన్ టైప్ ఆఫ్ మూవీస్ కావాలనుకున్న వాళ్ళు గానీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. లేదు పక్క ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ మూవీ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒక యాచ్ మీద ట్రావెల్ చేస్తున్న జర్నలిస్ట్ లారా ఒక హత్యనైతే విట్నెస్ చేస్తుంది. అయితే అది జరగలేదని, అసలు అక్కడ అలాంటిది ఏమీ లేదని తనని నమ్మించడానికి అయితే ప్రయత్నిస్తారు. అయితే తను ఎలా అయినా అక్కడ జరిగింది నిజమేనని ప్రూవ్ చేయడానికి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టింది, అసలు క్యాబిన్ 10 లో ఏం జరిగింది దాన్ని రివీల్ చేయడానికి లారా ఎలాంటి ప్రయత్నాలు చేసిందో తెలియాలంటే ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 మూవీని అయితే చూడాలి. ఈ మూవీ ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు. అండ్ స్లోగా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రమే, లేదు సూపర్ స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా కావాలనుకుంటే మాత్రం ఈ మూవీ మీకు పెద్దగా నచ్చకపోవచ్చు. ఫైనల్ గా లో అక్కడ జరిగింది నిజమే అని ప్రూవ్ చేసిందా లేదా తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. సో మిస్టరీ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు. అది కూడా స్లోగా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రమే. సో తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది కాబట్టి ఇంకే మూవీస్ లేదనుకుంటే ఈ థ్రిల్లర్ ని అయితే ట్రై చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. అసాసిన్స్ రాజులకి చాలా నమ్మకస్తులు. రాజులకే కాదు, వాళ్ళకి ఎవరైతే బెనిఫిట్ ఇస్తారో వాళ్ళకి నమ్మకంగా చేసే పని తప్పకుండా నెరవేరుతుంది. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ నైతే కంప్లీట్ చేస్తేనే గానీ వదిలిపెట్టరు. అలాంటి ఒక అసాసిన్ ది నీరో. తనకి వచ్చిన ఒక టాస్క్ నైతే మూడో కంటికి తెలియకుండానే కంప్లీట్ అయితే చేసేస్తాడు నీరో. అయితే అలా కంప్లీట్ చేసిన తర్వాత తను చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు ఏంటి? ఆ ఇబ్బందుల వల్ల తన ఫ్యామిలీని తనే కాపాడుకోవాల్సి వస్తుంది. అసలు పెళ్ళే అవ్వలేదు. అలాంటిది నీరోకి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? నీరోనే కాదు, మొత్తం ఫ్యామిలీని హతమార్చాలని చూసే ఒంటి కన్ను మంత్రగత్తె ఎలాంటి స్కెచ్లు అయితే గీసింది. దాని నుంచి మనోడు తప్పించుకోవడానికి ఎన్ని చెరువులు నీళ్ళైతే తాగాడు. ఇలాంటి విషయాలతో ఒక పీరియాడికల్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ని తీయడం అయితే జరిగింది. జస్ట్ 8 ఎపిసోడ్స్ తో ప్రతి ఎపిసోడ్ కూడా మంచి స్క్రీన్ ప్లే తో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తీయడం అయితే జరిగింది. కాకపోతే ఇందాక చెప్పినట్టు మెయిన్ డ్రాబ్యాక్ అయితే రొటీన్ స్టోరీ అవ్వడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం, ఇవి మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ ఉండడం వల్ల ఫ్యామిలీతో అయితే స్కిప్ చేయండి. ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. ఈ వెబ్ సిరీస్ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మైథాలజీలో క్యారెక్టర్ అయిన బార్బరిక్ తన ఒక్క బాణంతో మహాభారతం యుద్ధాన్ని మొత్తం ఇట్టే ముగించేగల ఒక బీభత్సమైన పవర్ ఉన్న బార్బరిక్ కాన్సెప్ట్ ని తీసుకొని డైరెక్టర్ ప్రెసెంట్ లో ఉన్న ఒక మిస్సింగ్ కేస్ ని లింక్ చేయడం ఒక మంచి ఇంట్రెస్టింగ్ నోట్ తో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ శ్యామ్ తన మనవరాలు నిధితో అయితే కలిసి ఉంటాడు. అయితే నిధి సడన్ గా మిస్ అవడం అయితే జరుగుతుంది. అయితే ఇదే టైంలో విదేశాలకు వెళ్దామని బాగా ప్రయత్నిస్తున్న రామ్ కి ఎటువంటి హెల్పింగ్ హ్యాండ్ దొరకకపోవడం వల్ల తను తప్పుడు మార్గంలో సంపాదించాలని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఇలా ప్రయత్నిస్తున్న రామ్ కి కనబడకుండా పోయిన నిధి మిస్సింగ్ కేస్ కి ఏంటి లింక్? ఈ కాన్సెప్ట్ ని బార్బరిక్ అన్న ఒక మైథాలజీ క్యారెక్టర్ ని ఎలా లింక్ చేశాడు డైరెక్టర్ తెలియాలంటే ఈ మూవీని అయితే చూడాలి. మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ నోట్స్ ఉంటూనే కొన్ని సీన్స్ అనవసరమైన అయితే అనిపిస్తాయి. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. కొన్ని సీన్స్ ని మన డీవియేట్ అనిపించినా సరే ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. లీడ్ క్యారెక్టర్స్ అయిన సత్యరాజ్ అండ్ వశిష్ఠ వాళ్ళ క్యారెక్టర్స్ లో జీవించేశారు. సో మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ అయితే 3 out of 5. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియో అండ్ సన్ నెక్స్ట్ అయితే స్ట్రీమ్ అవుతుంది.
కళింగుల యుద్ధం తర్వాత అశోకుడు తన శక్తిని అంతటిని ఒక 9 గ్రంథాల్లో అయితే నిక్షిప్తపరిచి డిఫరెంట్ చోట్లను అయితే ఉంచడం అయితే జరిగింది. వాటితో కొన్ని ఇబ్బందులు పెట్టడం వల్ల అది ఎవరి దరికి చేరకుండా ఉండేటట్టు ఒక పక్క స్కెచ్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే ఇవన్నీ దాటుకొని బ్లాక్ స్వర్డ్ ఆ గ్రంథాలను చేజెక్కించుకుని ఈ ప్రపంచాన్ని శాసిద్దామని ఒక గోల్ అయితే సెట్ చేసుకుంటాడు. అయితే ఇలాంటి గోల్ ఉన్న ఆ బ్లాక్ స్వర్డ్ కి తన ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడో అసలు ఏమీ తెలియని ఒక అనాథైన వేదాకి ఇద్దరి మధ్య జరిగే ఒక వార్ మిరాయ్. అసలు తినకి తనకి ఏంటి సంబంధం? తన గోల్ కోసం ఏదో తను ప్లాన్ చేసుకుంటుంటే వేద వెళ్ళి దాన్ని ఎలా చెడగొట్టాడు, అసలు వేద ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే మిరాయ్ మూవీని అయితే చూడాలి. అండ్ కొన్ని సీన్లు అయితే చాలా బాగా తీశారు. మంచి విఎఫ్ఎక్స్ వర్క్ తో చెప్పాలనుకున్న పాయింట్ సూట్ గా బాగా తీశారు డైరెక్టర్ కార్తిక్. సో ఈ వీకెండ్ కి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే ఒక మంచి మూవీ ఇది అవుతుంది. ఇప్పుడు వరకు కనుక చూడకపోతే ఈ మూవీని అయితే ట్రై చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఫైనల్ గా ఈ మూవీ మీకు హాట్ స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ గా హూడ్ అనే థ్రిల్లర్స్ చాలా తక్కువగా రావడం జరిగింది. అయితే ఈ దాహాన్ని తీర్చడానికి వచ్చింది సర్చ్ ది నైనా కేస్. అంటే కొన్ని పదాలు అయితే పలకూడదు, అర్థం చేసుకోండి. నైనా అనే ఒక టీనేజ్ గర్ల్ హత్యకైతే గురవుతుంది. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సంయుక్త రై ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. తన ఫ్యామిలీని చూసుకోవడానికి క్రైమ్ సెల్ నుంచి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతున్న ఏసీపీ సంయుక్త దాస్ తను రిలీవ్ అయ్యే టైంలో ఈ నైనా కేసు రావడం, దాన్ని సంయుక్త దాస్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టింది, చివరికి దీని వెనక రీజన్స్ కనిపెట్టిందో లేదో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. జస్ట్ 6 ఎపిసోడ్స్ తో తీసిన వెబ్ సిరీస్ ఇన్వెస్టిగేషన్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే క్లైమాక్స్ సీజన్ 2 కోసం ఇన్కంప్లీట్ గా వదిలేయడమే కొద్దిగా డిసప్పాయింట్ అనిపించిన ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. లీడ్ యాక్టర్స్ అయిన కొన్కనా సేన్ శర్మ తన పెర్ఫార్మెన్స్ తో ఈ వెబ్ సిరీస్ ని పరుగులెట్టిస్తుంది. తను ఈ క్యారెక్టర్ కాదు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దొల్లగొట్టి దూపం వేస్తుంది అంతే. సో ఫైనల్ గా వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.